హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి చాలామందికి మీ భూమి వెబ్సైట్ అనేది వర్క్ అవ్వట్లేదు అనేసి చాలామంది వన్ బీలు కానీ ఏది తీసుకోవట్లేదు చాలా వరకు. అంటే నేను చెప్పేది ఆన్లైన్లో మనము మీ సేవ కానీ సచివాలయంకి వెళ్ళినా అక్కడ వన్ బీలు కానీ ఆర్ఓఆర్లు కానీ వస్తున్నాయి ప్రింట్అవుట్స్. మనము ఇప్పుడు ఆన్లైన్లో ఎలా తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వన్ బీలు అనేది వైట్ పేపర్ కానీ మీరు ప్రింట్అవుట్ అనేది చూసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి మామూలుగా మీ భూమిని టైప్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ లింక్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత కింద మీ భూమి పోర్టల్ అని ఉంది. మీ భూమి పోర్టల్ ఉంది కదా, ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, యాక్సెస్ డినైడ్ అనేసి వచ్చింది. చాలా మందికి ఇలా వస్తుంటుంది. దీన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ లింక్లో 7th లింక్ అనమాట, మీ భూమి ఏపీ 1B అడంగల్ ఈ పాస్బుక్ ఎఫ్ఎంబి అనేది చూడండి. ఈ లింక్ అనేది మీరు క్లిక్ చేయాలి. ఆర్ఓఎఫ్ఆర్ అడంగల్ గ్రామ 1B ఇది ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఈ వెబ్సైట్ అనేది డైరెక్ట్ గా రావచ్చు. మీరు అడంగల్ 1B ఎల్పి నెంబరా ఏది కావాలనుకుంటే దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. మీ 1B ఒకసారి నేను క్లిక్ చేస్తాను. మీ డిస్టిక్, మీ మండలము, మీ గ్రామము సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీకు ఆర్ఓఆర్ నెంబర్ కానీ అడంగల్ నెంబర్ కానీ ఎఫ్ఎంబి పట్టాదారు నేమ్ అనేది వీటి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్లో ఏదైనా ఒక ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆర్ఓఆర్ 1B అనేది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీ ఖాతా నెంబర్ అడుగుతుంది. మీ ఖాతా నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ అడిషన్ అనేది యాడ్ చేసి ఈ బాక్స్లో ఇవ్వాలి. తర్వాత క్లిక్ చేయాలన్నమాట. చూడండి, మీ 1B అనేది డిస్ప్లే అయిందనమాట. మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ ఖాతా నెంబరు, మీ సర్వే నెంబర్సు, భూమి వివరణ, విస్తీర్ణము, పట్టాదారునికి ఏ విధంగా సంక్రమించింది అంటే మీరు కొనుక్కున్నారా, దానం చేశారా, అనువంశికము అంటే మీ ఫాదర్ నుంచి ఏదైనా వచ్చిందా, ఎప్పుడు ముటేషన్ డేట్ అనేది ఆమోదించబడింది అనేది టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ కావాలనుకున్నా ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇందులో 2 రకాలు ఉన్నాయి మీకు. యాక్చువల్గా ఇప్పుడు 1B అనేది కొంతమందికి ఎవరెవరికి సర్వే అయ్యిందో వాళ్ళకి 1B అనేది వైట్ పేపర్ మీదనే కొంతమంది తీసుకోవాలి. సర్వే కాకుండా ఉండే వాళ్ళకి మామూలుగా సచివాలయంలో ప్రింటెడ్ పేపర్ మీద ప్రింట్ తీసి ఇస్తారనమాట. అది యాక్సెప్టబుల్. ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో అనేది చూపించకపోతే మీరు ఈ విధంగా మీ భూమి వెబ్సైట్లోకి వచ్చి ఈ విధంగా ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. ఇది మీరు డైరెక్ట్గా తీసుకున్నా పర్వాలేదు, అక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా వైట్ పేపర్ మీదనే తీసిస్తారు మీకు. సచివాలయంకి వెళ్ళినా కూడా దాన్ని తీసుకున్న తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ విఆర్ఓ గారి దగ్గర సంతకము, స్టాంపు వేయించుకొని మీరు ల్యాండ్ ఏదన్నా కానీ రెన్యువల్స్ కానీ సంబంధించింది కానీ కావాలనుకున్నప్పుడు 1Bని ఆ విధంగా పెడితే సరిపోతుంది అనమాట. సర్వే అవ్వకుండా ఉండే వాళ్ళకి అయితే డైరెక్ట్గా సచివాలయం పేపర్ మీదనే వచ్చేస్తుంది అనమాట. రాని వాళ్ళకి మాత్రం, ఆన్లైన్లో లేని వాళ్ళకి మాత్రం ఈ విధంగా వైట్ పేపర్ మీద తీసుకొని విఆర్ఓ గారి దగ్గర సైన్ చేయించి ఇస్తే సరిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళిన వైట్ పేపర్ మీదనే ఇస్తారు ప్రింట్. లేదంటే మీరు ఇలా కూడా డైరెక్ట్గా అనేది ప్రింట్ తీసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళి విఆర్ఓని కలవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.